ఈరోజు సీఎం గారి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ అనే మీటింగ్ అనేది జరగడం జరిగిందండి. ఈ కేబినెట్ మీటింగ్‌లో డీఎస్సీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్ నిర్వహించాలా? లేకపోతే టెట్ లేకుండా డీఎస్సీ అనేది నిర్వహించాలా? అనే దాని మీద ప్రతిపాదనలైతే సిద్ధం చేశారండి. దీని మీద 1, 2 రోజుల్లో డిసిషన్ అయితే రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన అప్డేట్ మన ఛానెల్‌లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డీఎస్సీ నిర్వహణకు సంబంధించి షెడ్యూల్స్ అయితే అధికారులు కేబినెట్ ముందు ఉంచారు. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే జూలై 1 నుంచి ఈ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే డీఎస్సీ నోటిఫికేషన్ అనేది జూలై 1 నుంచి అనేది రావడం జరుగుతుంది. డిసెంబర్ 10 లోపు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి 16,347 పోస్టులని భర్తీ అయితే చేయడం అయితే చేస్తారు. ఇదండి లేటెస్ట్ గా వచ్చిన డిఎస్సికి సంబంధించిన అప్డేట్. అయితే ఈ డిఎస్సిలో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఎస్జిటి పోస్టులు 6,371, పీఈటీ పోస్టులు 132, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు గరిష్టంగా 7,725, టీజీటీ పోస్టులు 1,781, పీజీటీ పోస్టులు 286, ప్రిన్సిపల్ పోస్టులు 52గా ఉన్నాయండి. వీటన్నిటికీ జూలైలో నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. డిసెంబర్ 10 లోపు మొత్తం ప్రక్రియను పూర్తి చేసి వారికి పోస్టింగ్ అనేది అయితే ఇవ్వడం అయితే చేస్తారు.